అందరికీ నమస్కారం. నా పేరు ధూపాటి కృష్ణకుమారి. మనం ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి కొన్ని అమృతతుల్యమైన విషయాలు తెలుసుకుందాం. ఎవరండి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్? ఠాగూర్ సినిమాలో చిరంజీవి అనుకుంటారేమో. కాదు కాదు. ఒకప్పుడు 7th మే 1861 అంటే 1861లో పుట్టి 7th ఆగస్ట్ 1941 దాకా ఉండి మనకి విశ్వమానవతా సందేశాన్ని అందించిన వారు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్లు. అంతేకాదు వీరు జనగణమన అధినాయక జయహే అని మనం అందరం పాడుకునే మన నేషనల్ యాంథమ్ ఉంది కదా, జాతీయ గీతం. ఆ జాతీయ గీతాన్ని రచించిన వారు ఈ రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ రవీంద్ర కవి 165వ జయంతి ఈ సంవత్సరం అండి. సందర్భంగా మనం విశ్వకవి రవీంద్రుని యొక్క విశ్వమానవతా సందేశాన్ని జీవి పూర్ణచంద్ గారు ఈ విధంగా చెప్పారు. డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారి రచనని మనం చదువుకుందాం. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ held high, where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the array desert sand of dead habit, where the mind is led forward by thee into ever widening thought and action into that heaven of freedom. My father, let my country awake. ప్రపంచ సాహిత్యంలో గీతాంజలి గొప్ప రచన. సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. 1913వ సంవత్సరంలో సాహిత్యానికి సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి నోబెల్ బహుమతి పొందింది. అభద్రతా భావం, అపరాధ భావన, కులతత్వాలు, ప్రాంతీయ తత్వాలు, వర్ణ భేదాలు, పరమత అసహనం, మనసుల్లోంచి ఇంకా ఉన్న అంటరాని భావన, విదేశీ వ్యామోహం, భారతీయత పట్ల అగౌరవం, వీటన్నిటికీ నెలవుగా ఉన్న నేటి మన సమాజంలో వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే సంకుచితపు అడ్డుగోడలు లేని సమాజాన్ని గీతాంజలి కవితా సంపుటిలో రవీంద్ర కవీంద్రుడు ఆశించారు. రవీంద్రనాథ్ ఠాగూరు కేవలం భారతదేశానికి చెందిన మహాతాత్వికుడే కాదు, సాహిత్యానికి, సంస్కృతికి, మానవతకు సేవలందించిన విశ్వమానవుడు కూడా. కవి, సంగీతకారుడు, చిత్రకారుడు, విద్యావేత్తగా ఎన్నో రూపాల్లో అవతరించిన రవీంద్రుడు ఆధునిక భారత ఆత్మను విశ్వవేదికపై ప్రతిబింబించిన ప్రతిభామూర్తి. మానవత వైపు ప్రయాణం ఠాగూర్ ఆలోచనలు ప్రాంతీయ గరిష్టాలను, జాతీయ అవధులను దాటి విశ్వమానవత వైపే ప్రయాణించాయి. విశ్వమానవతని జాతీయత కన్నా ఉన్నతమైన ఆదర్శంగా రవీంద్రుడు భావించారు. అలాగని జాతీయత అనే భావనను రవీంద్రుడు తేలికగా తీసుకోలేదు. అది ప్రజల ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా గుర్తించారు. జనగణమన గీతంలో భారతదేశం ఐక్యత ఒక ప్రతీకగా కనిపిస్తుంది. కానీ ఆ ఐక్యత దేశ గరిష్టాలను అతిక్రమించి భాషలు, మతాలు, ప్రాంతీయతలకు అతీతంగా మానవులంతా కలిసి మెలగడానికి, పరస్పర గౌరవంతో జీవించడానికి భారతదేశం ఒక మార్గదర్శిని కావాలని రవీంద్రుడు ఆశించారు. ఇది దేశంలోని భౌగోళిక, భాష, సాంస్కృతిక విభిన్నతను గౌరవిస్తుంది.
అనేకతలో ఏకత భావనకి ఇది సంకేతం. ప్రపంచ ప్రజల మధ్య ఐక్యత పట్ల కూడా సంకేతంగా నిలుస్తుంది. జనగణమన అనే జాతీయ గీతం కేవలం ఒక జాతీయ గీతం మాత్రమే కాదు. అది ఒక మానవతా సందేశం, ఒక అంతర్జాతీయ భావన. ఈ గీతాన్ని విశ్వమానవతా గీతంగా భావించడం వల్లనే దీన్ని జాతీయ గీతంగా ఎంపిక చేస్తున్నట్టు పార్లమెంటు వేదికగా నాటి ప్రధాని పండిట్ నెహ్రూ ప్రకటించారు. గోరా నవల రవీంద్రుడు తన గోరా రచనాకాలం 1880 నవలలో జాతీయతపై తన దృష్టిని మరింత స్పష్టంగా వెల్లడించారు. మతం, జాతి, దేశం వీటన్నిటికంటే మానవత్వం గొప్పదనే సందేశం చాలా బలంగా వినిపిస్తుంది. నవలా నాయకుడు గోర్మోహన్ గౌర్ తెలుపు అన్నమాట. మొదట హైందవ తత్వాన్ని బలంగా నమ్మిన వ్యక్తి. అతను దేశభక్తికి, మత నిబద్ధతకు ప్రాధాన్యం ఇస్తాడు. కానీ చివరికి తాను ఒక విదేశీయుని సంతానం అని తెలుస్తుంది. ఈ నిజం అతన్ని మతాలు, జాతుల కంటే మానవతం గొప్పదని గ్రహించేలా చేస్తుంది. చివరగా నేను హిందువుని కాదు, భారతీయుడిని కాదు, నేను కేవలం మానవుణ్ణి అని ప్రకటిస్తాడు. గోరా నవల జాతీయత, వ్యక్తిగత గుర్తింపు, సామాజిక మార్పు అనే అంశాల చుట్టూ సాగుతుంది. ఈ నవలలో బ్రిటిష్ కాలంలో భారతదేశం ఎదుర్కొన్న సాంప్రదాయ హైందవ ఆలోచన విధానానికి, పాశ్చాత్య ఆలోచనలకు మధ్య ఘర్షణ ప్రధాన ఇతివృత్తం. దేశభక్తి, జాతీయత అనేవి వ్యక్తిగత స్వేచ్ఛను అంగీకరించడం మాత్రమే కాదు, మానవ హక్కుల్ని గౌరవించేవి కూడా ఉండాలనేది సందేశం. ఈ నవలలో మత సహిష్ణుత, ప్రేమ, బ్రాహ్మణేతరుల పట్ల అసమానతలు, స్త్రీల చైతన్యం, సామాజిక సమానత్వం వంటి అంశాలని రవీంద్రుడు లోతుగా పరిశీలించారు. సుచరిత, లలిత వంటి పాత్రలు స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్రాలని సూచిస్తాయి. జాతి, మతం, దేశం కన్నా మనిషిగా ఉండటమే ముఖ్యం. సమాజ మార్పు కోసం తత్వచింతన, విశ్లేషణాత్మక దృక్పథం అవసరం. ప్రేమ, సహనం, సాహసం ఇవే మానవ జీవితంలో అసలైన మార్గదర్శకాలు. రవీంద్రనాథుడు కేవలం కవి మాత్రమే కాదు, తత్వవేత్త, సమాజవేత్త, చిత్రకారుడు, సంగీతకారుడిగా విశేష కీర్తి సంపాదించారు. కవిత్వం, నాటకాలు, వ్యాసాలు ద్వారా తత్వచింతనను వ్యక్తం చేశారు. బాల్య వివాహం, వితంతువుల పునర్వివాహం, స్త్రీ సాధికారత, విద్యా ప్రాధాన్యత, మత సహనత, శాంతి సాధన వంటి సమకాలీన సమస్యలపై ఆయన రచనలు ప్రగతిశీల సమాజ దిశగా మార్గదర్శకాలు కూడా. ఘరే బైరే అనే నవలలో దేశభక్తి ఒక మత్తు, కానీ అది మానవత్వాన్ని మింగేస్తే అది విషం అనే భావన కలిగిస్తాడు. 4 అధ్యాయ్ 1934లో రచించిన ఈ నవల యువతలో రహస్యవాదం, సాయుధ ఉద్యమాల వెనుక ఉన్న అనైతికతని ఖండిస్తుంది. ద రిలిజియన్ ఆఫ్ మ్యాన్ వంటి రచనల్లో విశ్వమానత దృక్పథాన్ని పంచి మానవ సంబంధాలలో ప్రేమ, గౌరవం, అనుభూతి అనే విలువలను రవీంద్రుడు మానవ ఉనికికి మూలంగా చూశారు. అందువల్ల రవీంద్రుడు రచనలు సాహిత్యాన్ని దాటి సమాజం, ధర్మం, తత్వం, అంతర్జాతీయత వంటి విస్తృత విభాగాలను ఆవరించాయి. పాశ్చాత్య జాతీయవాదంపై రవీంద్రుడి విమర్శ పాశ్చాత్య దేశాల్లో జాతీయత ఒక ఆర్థిక, రాజకీయ ఆయుధంగా మారిందని, వాణిజ్య స్వార్థాలను రక్షించేందుకు ఇది వినియోగించబడుతోందని రవీంద్రుడు విమర్శించారు. నేషనలిజం 1917 గ్రంథంలో, ఆ రోజుల్లో రచించిన గ్రంథంలో ఆయన యూరోపియన్ జాతీయతను ఒక శక్తి కేంద్రీకృత, నియంతృత్వశీల దురాశగా అర్థవంతంగా విశ్లేషించారు. ఇది మానవ విలువల్ని మర్చిపోయి యంత్రాల్లా నడిచే సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్న భావనగా ఆయన ఖండించారు. బెనడిక్ట్ ఆండర్సన్, ఎర్నెస్ట్ గెల్నర్, ఎరిక్ హాబ్స్బామ్ వంటి పాశ్చాత్య పండితుల నిర్వచనాలు యూరో కేంద్రీకృత దృక్పథాన్ని ప్రతిబింబించాయి. ఠాగూర్కు అయితే జాతీయత అనేది అద్భుతమైన చిత్తశుద్ధితో కూడిన భావన.
కానీ అది మానవతను తృణీకరించి ఇతర జాతులపై ఆధిపత్యంగా అభివృద్ధి చెందితే అది ముప్పుగా మారుతుందని కూడా ఆయన హెచ్చరించారు. ఠాగూర్ దృష్టిలో జాతీయత ఒక నిర్దయమైన శక్తి కేంద్రీకృత యంత్ర సంస్థ. ఇది మానవతా విలువల్ని నెమ్మదిగా వినాశనం చేసేదిగా భావించారు. ఆయన జాతీయతను వ్యతిరేకించలేదు, కానీ ఒక విశ్వ మానవతావాది దృష్టిలో జాతీయతకు మితమైన స్థానమే ఉంది. భారతీయ తత్వాన్ని ఆలంబనగా తీసుకుని ఏర్పడిన జాతీయతా భావనను ఆయన వ్యతిరేకించలేదు. భారతదేశంలో జాతీయోద్యమంలో జరిగిన విదేశీ వస్తువుల దహనం పాశ్చాత్య జాతీయవాదాన్ని అనుకరించే చర్యలుగా ఆయన చూశారు. చౌవినిజం అంటే అతివాద దేశభక్తి మానవతా విలువలకు విరుద్ధమైనదని స్పష్టం చేశారు. భారత జాతీయోద్యమం ద్వేషపూరితంగా కాకుండా శాంతి, సహనం, పరస్పర గౌరవం వంటి విలువల ఆధారంగా ఉండాలన్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాలతో భారత ప్రాచీన సంబంధాలని పునరుద్ధరించాలని, ప్రేమ ఆధారంగా వసుదైక కుటుంబ భావనను ఆయన బలపరిచారు. జాతీయతకు వ్యతిరేకిగా కాక దానిని మానవతా ప్రమాణాలతో శోధించిన ఆలోచనాపరుడుగా ఈ రవీంద్ర ఠాగూర్ని మనం చూడాలి. జాతీయత భావనపై కాదు, దాని అవకతవకలపై, ముఖ్యంగా పాశ్చాత్య మూలాల అంధానుకరణపై ఆయన ఎక్కువ విమర్శ చేశారు. యూరోపియన్ జాతీయతలు పుట్టగొడుగుల్లా ఏర్పడుతున్నాయని, అవి మానవుల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొడతాయని ఆయన అన్నారు. జపాన్ విషయానికి వస్తే అది పాశ్చాత్య దేశాల సరసన నిర్వాలనే ప్రయత్నంలో జాతీయతను వాణిజ్య ప్రయోజనాలకే పరిమితం చేసిందని ఠాగూర్ అభిప్రాయపడ్డారు. ఇది ప్రపంచానికి హానికరంగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. ఠాగూర్ భావనలో రాజకీయాలు నైతికతతో విడదీయలేని సంబంధం కలిగి ఉండాలి. దేశభక్తి అనేది జాతీయ గర్వంతో నిండిన పూసల మాల కాదు, అది మానవ సమగ్ర వికాసానికి దోహదపడే మార్గం కావాలి. ఆయన అంధ జాతీయవాది కాడు, మానవతా కేంద్రిత జాతీయతకు మార్గదర్శకుడు. భారత జాతీయోద్యమం, ఠాగూర్ స్పందన, రవీంద్రుడు జీవితం భారత జాతీయోద్యమ ప్రారంభంతో సమకాలీనమైంది. అంటే అదే టైంలో జరిగిందనమాట. ఆయన దేశభక్తికి వ్యతిరేకులు కాదు, అయితే ఆయన అభిలషించిన జాతీయత భావన శాంతి, సమగ్రత, మానవతా విలువలపై ఆధారపడింది. 1905లో బెంగాల్ విభజనపై ఆయన స్వదేశీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు, గీతాలు రాశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ ఉద్యమం హింసాత్మక దిశగా మారడంతో ఆయన నిరుత్సాహానికి గురయ్యారు. నిర్దోషులపై దాడులు, ముస్లింల లక్ష్యంగా చేసుకోవడం, విదేశీ వస్తువులు తగలబట్టడం ఆయన్ను బాధించాయి. స్వదేశీ వస్తువులు ఖరీదుగా ఉండటంతో పేదలపై భారం పడుతుందని ఆయన హెచ్చరించారు. 1908లో ఒక యువజాతీయవాది పెట్టిన బాంబు కారణంగా 2 నిర్దోషుల మరణం ఠాగూర్ను తీవ్రంగా కలిచివేసింది. ఇదే ఆయన జాతీయోద్యమం నుంచి దూరంగా ఉండేటందుకు ప్రధాన కారణం. అప్పటి కాంగ్రెస్ పార్టీలో మితవాద, అతివాద విభేదాలు కూడా ఆయన విముఖతకు దోహదం చేశాయి. ఈ అనుభవాలన్నీ కలిపి జాతీయత అనేది సముదాయ స్వార్థాన్ని వ్యవస్థీకరించిన రూపం అనే బలమైన భావనను ఆయనలో ఏర్పరిచాయి. జాతీయత మానవతా విలువలను నీరసింపజేస్తుందని ఆయన నమ్మారు. ఇది రాజకీయాధికారం, దౌత్య విజయాల కోసం మానవ సంఘాలను యంత్రాల్లా మార్చడమే అయిందన్నారు. రాష్ట్రాల మధ్య చీలికలు, ద్వేషాలు, విభజనలకు దారితీసేదిగా జాతీయత ఉండకూడదన్నారు. నిజమైన జాతీయత అంటే మానవతా విలువలను కాపాడే విశ్వబంధుత్వపు బాటన సాగాలన్నారు. విద్యాప్రదాత, మానవతావాది రవీంద్రుడు వ్యక్తిగత స్వేచ్ఛను మౌలిక విలువగా భావించిన తాత్వికుడు. రవీంద్రుడు ఆత్మవిశ్వాసం, భావప్రకటన, స్వేచ్ఛ, ఆలోచనల స్వేచ్ఛలే ప్రజాస్వామ్యానికి ప్రాణసూత్రాలని ఆయన నమ్మకం. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ వంటి మాటలు కేవలం పద్యాలు కాదు, శాంతినికేతన్ స్థాపన ద్వారా ఆచరణలో అందించిన జీవితం. మానవ మేధస్సు వికసించాలంటే స్వేచ్ఛ అవసరం. దానికోసం నేనే స్థాపించాను అనే కృతజ్ఞతాభావంతో ఆయన
శాంతినికేతన్ను నిర్మించారు. అక్కడి నుంచే విశ్వవిద్యాలయాల పునర్నిర్మాణం ప్రారంభమైంది. విశ్వభారతి అన్న సంస్థను ఆయన ప్రపంచానికి భారతీయ జ్ఞాన పరంపరను పరిచయం చేయాలనే ఆశయంతో స్థాపించారు. రవీంద్రుని దృష్టిలో విద్య సమాజ వికాసానికి మూలస్తంభం. శాంతినికేతన్ విద్యార్థులుగా అభ్యసించిన అగ్రగామి తెలుగువారు బెజవాడ గోపాలరెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణారావు, కొండపల్లి శేషగిరిరావు, శివలెంక శంభుప్రసాద్, వేదుల సత్యనారాయణ శాస్త్రి, మల్లవరపు విశ్వేశ్వరరావు, టిఎన్ అనసూయాదేవి, బివి శంకరాచార్య వంటి పండితులు, ఆంధ్ర షెల్లీగా పేరొందిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రవీంద్రుని కలిసిన అనంతరం తాను రాసిన పద్యాల్లో గాఢమైన మార్పును తాను స్వయంగా గుర్తించారు. మహాత్మా అండ్ గురుదేవ్ భావాలన్నీ కలిసే చోట 1917లో గాంధీ భారతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటిదాకా మౌనంగా తాత్వికంగా వ్యవహరించిన రవీంద్రుని మనసుని ఆ జాతీయోద్యమ తుఫాను కలచివేసింది. అయితే ఆయనది రాజకీయ మార్గం కాదు, ఆధ్యాత్మిక చింతనతో నూతన దారికి ఒక చూపు. ఆ దారిలోనే గాంధీని మహాత్మా అని తొలిసారిగా పిలిచినవాడు రవీంద్రుడే. గాంధీ గారు కూడా ఠాగూర్ను గురుదేవ్ అనే గౌరవ బిరుదంతో సంబోధించారు. ఈ ఇద్దరిది పరస్పర గౌరవం, స్నేహబంధం. వారు భావజాలాల్లో భిన్నులు అయినప్పటికీ స్వేచ్ఛా స్వభావాన్ని గౌరవించే వాదులు. గాంధీ రాసిన యంగ్ ఇండియా పత్రికలో రవీంద్రుడు లేవనెత్తిన ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ఇది జ్ఞానం, సంస్కృతి, వినయం కలిసి దేశాన్ని ప్రేమించే మార్గాన్ని సూచిస్తుంది. 1915లో రవీంద్రునికి బ్రిటిష్ ప్రభుత్వం నైట్ బిరుదు ఇచ్చింది. కానీ 1919లో జలియన్ వాలాబాగ్ మారణహోమం తర్వాత దానిని తిరస్కరించడం ద్వారా తన దేశభక్తిని, మానవతాపరమైన మానసిక చైతన్యాన్ని చాటారు. అది కేవలం ప్రతిష్టను కాదు, బౌద్ధిక విలువలను తిరస్కరించడం. రవీంద్రుడు విశ్వమానతా దృక్పథం, మూలతత్వాలు, సహకారం, కోఆపరేషన్, సహజీవనం, కో ఎగ్జిస్టెన్స్, మానవతా విలువలు, హ్యుమానిటీ, ఆధ్యాత్మిక విశ్వతత్వం, స్పిరిచువల్ యూనివర్సలిజం ఇవన్నీ కలిసి రవీంద్రుడు అంతర్జాతీయతకు భూమికగా నిలిచాయి. ఇది భౌగోళిక రేఖల్ని చెరిపేసే దృక్పథం కాదు, ప్రపంచ మానవ కుటుంబాన్ని గౌరవించే దృక్కోణం. దేశభక్తి అనేది విశ్వమానవ ప్రేమతో కలిసినప్పుడే సంపూర్ణంగా మారుతుంది. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తిని జన్మభూమిలా ప్రేమించాలి. అంతర్జాతీయత అనేది దేశాన్ని విడిచి పారిపోవడం కాదు, మనిషిలోని మానవత్వాన్ని ఆదరించటం. తూర్పు అనేది ఆధ్యాత్మికత, పరస్పర జీవనం తత్వం. పశ్చిమం అనేది విజ్ఞానం, స్వేచ్ఛాభావన. ఈ రెండు తత్వాలను సమన్వయపరిచి భారతీయతకు విశాలమైన పునాది వేయాలని రవీంద్రుని సంకల్పం. అందుకే రవీంద్రుడు భారతదేశపు గొప్ప మానవతావాది. ఆయన అంతర్జాతీయత భారతీయ ఉపనిషత్తుల తాత్వికతతో నిండి ఉన్నది. నిస్వార్థ జాతీయత ఆయనకు ప్రాణం అని వ్యాఖ్యానించారు పండిట్ నెహ్రూ. మనసు నిండా నిర్భయత శిరసెత్తి నిలిచే చోట, అపరిమిత జ్ఞానం అందరికీ అందుబాటైన చోట, సంకుచిత ప్రాంతీయతల అడ్డుగోడలతో ప్రపంచం ముక్కలుగా విడిపోని చోట, మాటలు పెదాల మించి కాదు సత్యపు లోతుల్లో నుంచి ఊబికి వచ్చే చోట, పరిపూర్ణత కోసం తన రెండు చేతులను చాచి నిరంతర సాధన స్వాగతించే చోట, కాలం చెల్లిన ఆచారాలు అజ్ఞానపు టెడారుల్లో వివేకమనే ప్రవాహం అంతపై పోకుండా నిర్మలంగా ప్రవహించే చోట, నీ దారిలోనే నా మనస్సు వికసిత భావాలని, విస్తారమైన క్రియాశీలతని ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి చేర్చువో ప్రభు, నా దేశం మేల్కొనుగాక. గీతాంజలిని ఎక్కువ మంది కేవలం ఒక ఆధ్యాత్మిక విశ్వతత్వ గ్రంథంగానే భావిస్తారు. కానీ ఈ ఒక్క కవిత చాలు జాతీయత పట్ల మన దేశ దృక్పథం ఎట్లా ఉండాలని రవీంద్రుడు కోరుకున్నారో అర్థమవుతుంది. ఈనాటి మన సమాజంలో ఠాగూర్ చెప్పిన నారో డొమెస్టిక్ వాల్స్, సంకుచిత ప్రాంతీయ తత్వాలు, కులతత్వాల అడ్డుగోడలు పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్నాయి. జాతీయత అనేది వక్రభాష్యానికి బలైపోతుందని 150 ఏళ్ల క్రితం
ఏ ప్రమాదాన్ని ఆయన శంకించాడో అది ఒక ఘనమైన విషయంగా చలామణి అవుతోంది ఇప్పుడు. కులాల గురించి నిర్భయంగా మాట్లాడుతున్నారంతా. అందుకే ఈ యుగానికి ఈ విశ్వమానవతా సందేశం ఎంతగానో అవసరమని రవీంద్రుని చదివితే తప్పక అనిపిస్తుంది. ఇలాగా మనం ఈ రవీంద్రుని యొక్క గీతాంజలిని కూడా బివి శంకరాచార్యులు గారు రాసిన అనువాదాన్ని తప్పక చదువుకుందామని, దాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటూ, తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.